జగన్‌ని కలవడానికి వెళ్తే అక్కడ ఆహ్, కృష్ణమోహన్ రెడ్డి గారితో చెప్తే, జగన్ గారి దగ్గరికెళ్ళి చెప్తారు. మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఎందుకు కలవాలనుకుంటున్నాం. ఆ తర్వాత అపాయింట్‌మెంట్ తేలుతది. తర్వాత ఇంకొకళ్ళెవరు అక్కడ ధనుంజయ రెడ్డి. ఆయనకి చెప్తే ఆయన జగన్‌కి చెప్తే, జగన్ మళ్ళీ ధనుంజయ రెడ్డి గారికి ఈ విషయంలో ఫాలో అప్ చేయమని చెప్తారు. ఇది ఆయన. తర్వాత ఎవరుంటారు? కేఎన్ఆర్. ఆయన పిఏ అపాయింట్‌మెంట్ ఇచ్చిన టైంకి అపాయింట్‌మెంట్ ఎప్పుడు, అలాగే ఆ టైంకి అక్కడ రావడం, వచ్చినోళ్ళని కూర్చోబెట్టడం, ఆ పైన మళ్ళీ సెండ్ ఆఫ్ ఇవ్వడం ఆయన పని. అట్లాగే జగన్‌కి మాట్లాడడానికి సంబంధించినటువంటి మ్యాటర్ దగ్గర నుంచి ఇతర అంశాల ఫాలో అప్ చూసేది శ్రీహరి. అట్లాగే మిథున్ రెడ్డి ఎవరైతే జగన్‌కి సంబంధించిన అత్యంత ఇంటర్‌లింక్డ్ యాక్టివిటీస్ చూసేటటువంటి మిథున్ రెడ్డి. అలాగే ఈ అనుబంధ సంఘాల వ్యవహారాలన్నీ చూసేటటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇట్లాగా ఎవరు మిగిలారు ఇక జగన్ చుట్టూ ఉన్నటువంటోళ్ళు? విష ప్రచారానికి తప్పుడు ప్రచారం అని చెప్పను నేనది. విష ప్రచారం అంటే ఎందుకంటే వాళ్ళ వ్యాపారం ఇప్పుడు ఇంత చేస్తే 74,00,000 అతనికి ఆస్తుందట. మిగతాయన్నీ ఎవరెవరి పేరున ఉన్నయన్నీ ఇతనియే అని చెప్తున్నారు. ఇతని బినామీలు అని చెప్తున్నారు. మొన్న గనక రాజకేశిరెడ్డి దాంట్లో అట్లాగే ఎక్కడో 11 కోట్లు దొరికినాయి అని చెప్పి తీరా చూస్తే ఈ ఫింగర్ ప్రింట్ తీద్దామండి, నా డబ్బులు కాదు అని చెప్పగానే తీసుకెళ్లి బ్యాంకులో కలిపేస్తే ఎట్లాంటి మోసం ఉందో అట్లాంటిది ఇది. ఎవడో కొనుక్కున్న భూములన్నీ అది కేఎన్ఆర్ పేరు మీదనే పెడతానంటే అట్ట. శుభ్రంగా ఇప్పుడు ఆ కేఎన్ఆర్ పేరుతో ఈనాడు జ్యోతిలో రాసిన ఆస్తులని ఆ కేఎన్ఆర్కి ఇస్తే శుభ్రంగా ఆయన కోటీశ్వరుడు అవుతాడు. ఒక కథ నడుస్తున్నది. ఒక విష ప్రచారం ఎట్లా చేయొచ్చు అనేటటువంటిది సీరియస్‌గా నడుస్తుంది. ఇంకెవరు మిగిలారో చూడాలి.